ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తోంది. రైతు ఉత్సవాలు కూడా రైతు పండుగను నిర్వహించింది. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే పొంగులేటి శ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జయేష్ రంజన్ అధికారులు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు అధికారులు కూడా ఆయన వెంట నడుచుకుంటూ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. సో అక్కడ నిర్వహించినటువంటి స్టాల్స్ను కూడా అన్నిటినీ సందర్శించి స్టాల్స్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళతో సీఎం రేవంత్ రెడ్డి ఆ వివరాలను అడిగి తెలుసుకుంటూ ప్రతి స్టాల్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ప్రతి స్టాల్కి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. సో యువ వికాస సభ అనే పేరుతో పెద్దపల్లి జిల్లాలో ఇవాళ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి అందరికీ అభివాదం చేస్తున్నారు. ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మంత్రులు శ్రీధర్ బాబు కూడా అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మరి కాసేపట్లో యువ వికాస సభలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలు పొందిన యువతకు 9,000 మంది యువతకు ఆయన నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం ఉండబోతోంది. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఇవాళ శంకుస్థాపన చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించబోతున్నారు. సో ఏం మాట్లాడబోతున్నారు, ఈ సంవత్సర కాలంలో రైతు భరోసా, రైతులకు సంబంధించి ఉత్సవాలు, అలాగే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు, సో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం, ఎలాంటి పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురాబోతున్నాం, తెలంగాణను ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అనే విషయాలు కూడా మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో గత 10 రోజులుగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రజాపాలన ప్రజా ఉత్సవాలు నిర్వహించారు. రైతు పండుగ వేడుకలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇవాళ పెద్దపల్లి జిల్లాలో విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. యువ వికాస సభను పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేశారు. ఆ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఆయన ఆ సభలో తిరుగుతున్నారు. అందరికీ అభివాదం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే పొన్నం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి, పలువురు మంత్రులు అధికారులు కూడా సభకు చేరుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. మరి కాసేపట్లో యువ వికాస సభలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగం పొందిన 9,000 మంది యువతకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం ఉండబోతోంది. సో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయబోతున్నారు. పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఏ విధమైన హామీలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ఈ ఏడాది కాలంలో రైతులకు ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాము, అలాగే రాష్ట్రానికి ఏ విధమైన పెట్టుబడులు తీసుకొచ్చాము అనే విషయాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 రోజులుగా విజయోత్సవాలు, ప్రజా పాలన ప్రజా పండుగ, రైతు పండుగ విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో నిర్వహించినటువంటి యువ వికాస సభలో ఆయన
పాల్గొని ప్రస్తుతం జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా స్టేజ్ పైన ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా మనం చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రస్తుతం అక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. యువ వికాస సభను ప్రారంభించే నేపథ్యంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా యువ వికాస సభలో వాళ్ళ స్పీచ్ ఉండబోతోంది. అలాగే యువ వికాస సభకు సంబంధించి ఎవరైతే ఉద్యోగాలు పొందారో 9,000 మంది యువతకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం ఉంటుంది. ఇందులో గ్రూప్ 4 అభ్యర్థులు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలను బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రస్తుతం ముగిసింది. కూర్చున్న చోట లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. అందరం సరిగ్గా క్రమశిక్షణతో రాష్ట్ర గీతాన్ని ఆలకిద్దాం, ఆస్వాదిద్దాం. అందరం గొంతెత్తి పాడదాం. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం. జయ హే తెలంగాణ జననీ జయకేతనం. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం. పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు. జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం. అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జాతిని జాగృతపరిచే పవిత్ర బాధ్యతలో యువత ఉత్తేజాన్ని ప్రతిబింబిస్తున్న సభకు నమస్కరిస్తూ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు చింతకుంట విజయ రమణారావు గారు శుభాకాంక్షలు చెబుతారు.